సంఘం తరపున యథార్థవాది టీవీ ఛానల్ తరపున కూడా, అంతేకాకుండా మరి ముఖ్యులు సంఘానికి పిల్లర్ లాంటి వారు, పిల్లరే మరి పెద్దలు తిమోతి గారిని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి తిమోతి గారి లాంటి పెద్దలు మీ అందరికీ దొరకడం దేవుడిచ్చినటువంటి ఒక వరము, ఒక కానుక. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనులందరూ కూడా ఒక కృపావరాలే. దేవుడిచ్చిన వరాలలో దేవుని సేవకులు కూడా వరాలే, సంఘ పెద్దలు కూడా వరాలే, మీరందరూ కూడా దేవునికి వరాలే, మనమంతా దేవునికి వరాలం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ తరపున, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ తరపున ఇక్కడ జరుగుతున్నటువంటి సెమినార్స్కి అటెండ్ అయ్యి ఇంతకుముందు దైవజనులు సోల్మోన్ గారు చెప్పినట్టుగా సోల్మోన్ రాజు గారు రావడం జరిగింది. మరి ఆదివారం మీ అందరితో కలిసి ఈ విధంగా ఆరాధించుకోవడానికి ప్రభు చూపిన కృప కొరకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు చక్కగా మీరందరూ కూడా దేవుని మీద ఏక మనస్సుతో, ఏకాత్మతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మేమును మీతో కలిసి ఆరాధించే గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాము. మీరందరూ కూడా రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా మీరు చదువుతూ నెమరు వేసుకుంటున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను. మంచిది, మీరందరూ కూడా చక్కగా పాటలు పాడారు. మరి నేను కూడా ఒక పల్లవి చరణం పాడతాను, మధ్యలో పాడతా అవసరమైతే. మనం డైరెక్ట్గా నేరుగా వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరునవి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. చదవబడిన ఈ మాట దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఒక మాట ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. మీరు దిగరండి, మీరు కనికరించి దయపాలించమని వేడుకుంటున్నాను. నన్ను మమ్మల్ని మీరు రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మీరు దిగరండి ప్రభా, ఈ ఎడారి ప్రాంతంలోనికి మీరు రండి అయ్యా. మీరే మా ద్రాక్షవల్లి తండ్రి అయ్యా. మమ్మల్ని నీకు తీగలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రం. మీరు దీవించి ఆస్వాదించండి. నీ దాసుని మరుగు చేసి మీరు కనబడండి. నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు వెలిగించి నడిపించమని, నీ అభిషేకంను కుమ్మరించమని, తైలాభిషేకం నీ దాసుని ప్రోక్షించండి. సకల లోపములు, దోషములు, అపవిత్రతను నీ రక్తంతో కొట్టివేసి నీ దాసులోడ్చి మీరే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ప్రభువునందు ప్రియులారా, మత్తయి సువార్తలో మత్తయి రాస్తూ ఉన్నటువంటి విషయాలన్నీ దేవుడు ఈ క్రొత్త నిబంధనలో మొట్టమొదటి గ్రంథముగా పెట్టాడు. 4 సువార్తలలో కూడా యేసయ్యను గూర్చినటువంటి సువార్తను మనం గమనిస్తాం. కిందికి రండి, డైరెక్ట్గా కిందికి రైట్. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువుల వారే నేరుగా మాట్లాడినటువంటి మాటలను మత్తయి గారు చెబుతున్నారు. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది. అదేంటిది మనం 19 నుంచి చూద్దాం. పన్నూరు రూక ఒకటి నాకు చూపుడని అంతకుముందు వచ్చి ఆయనను డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఏమండి, యేసు 18 నుంచి చదువుతాను. యేసు వారి చెడుతనం నెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించున్నారు? 19 పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఎదుకు ఒక దేనారము తెచ్చి అప్పుడు ఆయన అని ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ పన్ను రూక కట్టాలనా వద్దా అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభుల వారు అన్నారు, ఈ రూపమును ఈ పై వ్రాతయు ఎవరివి అని వారిని అడిగితే వారే చెప్పారు జవాబు. ఏమని అంటే వారు అవి కైసరువి అన్నారు. ఆ పైన ఉన్నటువంటి రూపము, పై వ్రాత కైసరువి. అయితే ఈ రాత రూపము కైసరివి కనుక మీరు ఏం చేయాలంటే ఇవి కైసరివికే ఇచ్చేసేయండి. అలాగైతే కైసరునవి కైసరునికి ఇవ్వండి అన్నాడు. అన్న తర్వాత ఇంకొక మాట యాడ్ చేశాడు ఇక్కడ ప్రభుల వారు. ఆ మాట అని వదిలేయచ్చు, కైసరివి కదా కైసరికి ఇచ్చేసేయండి అని వదిలేయచ్చు.
కానీ దేవుని పద్ధతి ఏమిటంటే బైబిల్ని అర్థము చేసుకొనుటలో ఇది మనకు ఉపయోగపడే ఒక సూత్రం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ప్రభువు చెప్తాడు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటపడన అవి తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని. దేవుని గూర్చి మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ భౌతికంగా కనబడే ప్రతి దాంట్లో దేవుని యొక్క నిత్యశక్తి, దేవుని యొక్క తత్వము కనబడుతుంది అని ప్రభువు చెబుతున్నాడు. ఆ కోణములో మనము దేవుణ్ణి వెతుక్కోవాలి. అందుకే బైబిల్లో దేవుడు మనకు అక్షరాలలో కనబడడు, అక్షరాల లోపల ఉన్న భావములో దేవుడు కనబడతాడు మనకు. అందుకే ఆయన అంటాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అన్నాడు. అక్షరాలు చదువుకునేంత వరకు అవసరం, అందులో ఉన్నటువంటి దేవుడే మనకు దొరకాలంటే అందులో ఉన్న భావాన్ని మనం పట్టుకోవాలి. ఒక నిమ్మరసము తొక్కబడేసి రసం తీసుకున్నట్టు, చెరుకు గడ తీసేసి రసం తీసుకున్నట్టు బైబిల్ని పిండుకొని అది త్రాగాలి మనం అన్నమాట. ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి విషయము, అలాగైతే కైసరువి కైసరునికి ఇవ్వండి అని చెప్పి ఆపలేదు మాట. దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఇక్కడ ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు వాళ్ళకు. కైసరువి కైసరికి ఇచ్చేశారు కదా బాబు, ఇప్పుడు నాకు ఇవ్వండి అంటున్నాడు అన్నమాట. ఆయనే కదా దేవుడు. దేవునివి దేవునికి ఇవ్వండి అంటే ఆయననే కదా దేవుడు. అంటే నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆయన బాధ అంతా ఏమిటంటే దేవుంది నాకు ఇవ్వడం లేదు. ఏమిటి ఆయనవి అంటే అన్నిటికంటే విలువైనది ఆయన మనకు పెట్టిన ఆత్మ. ఈ ఆత్మ ఆయనదానికి ఇవ్వాలి ఫస్ట్. ఈ ఆత్మను కప్పిపెట్టడానికి ఆయన ఒక శరీరమును నిర్మించాడు. ఈ శరీరమును ఆయనకి ఇవ్వాలి ముందు మనం. తరువాత ఈ శరీరానికి దేవుడు ఒక రూపమును ఏర్పాటు చేశాడు. ఈ రూపమును ఆయనకి ఇవ్వాలి మనం. ఈ సందేశం చెబుతున్నాడు ఆయన. ఇది ఈ ఒక్క సందర్భం కొరకే కాదు, అసలు బైబిల్ అంతటిలో దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక సారాంశం ఇది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడని 1వ వచనం నుంచి చదువుకున్న తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, ఈ రూపము ఆయన కాపీ ఇది మనకు అని చెబుతాడు కదా. 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద. చాలు ఇక్కడ 26వ వచనం మొదటి వచనం, మొదటి మాటలే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. తర్వాత 27వ వచనం మొదటి లైన్ చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. స్త్రీ పురుషులు ఇరువురు కలుస్తేనే దేవుని స్వరూపము. లోబడేటువంటి ఆ పాత్ర స్త్రీకి ఇచ్చాడు దేవుడు. దేవునిలో ఉన్న ఒక గుణం, అది గుణానికి ప్రతీక స్త్రీ. పురుషుడు యజమానిగా ఉంటాడు, అది కూడా దేవుడే. అది దేవుడే యజమానుడు అనేదానికి ప్రతీక పురుషుడు. అందుకే వీరిరువురిని జత చేస్తాడు వివాహం అనే కార్యక్రమంలో. ఈ రెండు లక్షణాలు యేసులో ఉన్నాయి, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ పోలిక ఏదైతే ఉందో, ఈ పోలిక డిస్టర్బ్ అయిపోయింది ఆదికాండములోనే. ఆనాడు ఆదాము హవ్వలకు దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ, ఒకటే ఒక ఆజ్ఞ. ఏం చెప్పాడు? మంచి చెడ్డల తెలివినిచ్చి ఈ పండు తినకండి, ఇది తినవున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అన్నాడు. అసలు చావడం అంటే ఏమిటి అంటే, శరీరంలో నుంచి ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోవడము. పరదేశంలో ఉంటుంది, వెళ్ళిపోయి, లేదా పాతాళంలో ఉంటుంది, అంటే విడిపోవడము. అది మొదటి మరణం. రెండవ మరణం ఏమిటంటే, ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కలిసి దేవునికి ఎప్పుడు కలవకుండా నరకంలో వేయబడడం రెండవ మరణము. అయితే దేవునికి దూరము కావడం మొదటి మరణం, దేవుడు పెట్టింది విడిపోవడమే ఇది మొదటి మరణం. దేవునికి ఇంకా ఎప్పటికీ కలవకుండా నరకంలో పడడం రెండవ మరణము. ఈ పెద్ద డ్యామేజ్ అనేది జరగొద్దు అనే దేవుడు ఆజ్ఞనిచ్చాడు ఆదాము హవ్వలకు. కానీ
హవ్వ సర్పము మాట విని ఏం చేసింది? దేవుడు వద్దు అని చెప్పినటువంటి పండును తిన్నది. తిన్న తర్వాత ఆమె తీసుకెళ్ళి యజమానుడైన ఆదాముకి ఇస్తే ఆదామును భుజించాడు. అప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప నష్టం ఏమిటంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము డిస్టర్బ్ అయిపోయింది మానవ జాతి లోపల. అది ఇప్పటికీ కుదురుకోలేదు. ఇది ఎప్పుడైతే కుదురుకుంటుందో అప్పుడు దేవుడు ఈ లోకానికి ఎండుకాడు పలుకుతాడు. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం నెరవేరడం కొరకే ఈ లోకమంతా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ లోకం ఇప్పుడు దేవుని చేతిలో లేదు, సాతాను హస్తగతం అయిపోయింది. హవ్వ ఎప్పుడైతే పండు తిన్నదో, ఆదాము ఎప్పుడైతే పండు తిన్నారో ఉండకూడని మరణం వచ్చింది. దేవునితో సంబంధం తెగిపోయింది. దేవుడు వారి లోపల పెట్టినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు అనుకున్న వాటికి ఉపయోగపడడం లేదు, సాతాను అనుకున్నటువంటి వాటికి ఉపయోగపడుతున్నాయి. దేవుని ప్రణాళిక మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏ పనిలో ఉన్నాడు అంటే ఆయన 6 రోజులు సృష్టి చేసి 7వ దినమున విశ్రమించానని చదువుకుంటాం 1వ అధ్యాయం ఆదికాండం ఆఖరి వచనంలో. తరువాత వీళ్ళు ఎప్పుడైతే పండు తిన్నారో విశ్రమించినటువంటి దేవుడు మళ్ళీ పనికి పూనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నేను తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది. ఇంకా పని చేస్తున్నాడు దేవుడు. ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందంటే ఈ డ్యామేజ్ని అంతటిని సమకూర్చడం కొరకు, సరిచేయడం కొరకు 6000 ఏళ్ళ సమయం పడుతుంది దేవునికే. ఇది దేవుడు చేయడానికే పడుతున్న సమయం. ఇలాంటి విశ్వములను, భూలోకాలను దేవుడు కలుగునుగాక అంటే ఎన్నైనా కలుగుతాయి. కానీ ఆయన చేసినటువంటి ఒక సృష్టి డిస్టర్బ్ అయిపోతే అది రిపేర్ చేయడానికి క్షణాలు, సంవత్సరాలు సరిపోవు, 1000 సంవత్సరాలు పడుతుంది. ఆ పడుతున్నటువంటి సమయములోనే, సిద్ధపడుతున్న సమయములోనే ఈనాడు మనమందరం జీవించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు ఈ పనిలో దేవుడు ఉన్నాడు, నిమగ్నమై ఉన్నాడు. అందుకే పలుమార్లు పౌలు భక్తుడు ఈ మాటను ఊటంకించి చెబుతూ ఉంటాడు. దేవుని యొక్క అంతిమ కోరిక ఏమిటంటే మనలను ఆయన రూపంలోనికి తయారు చేయడమే. ఆయన రూపంలోనికి తయారు చేయాలంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే మనం ఆయన పోలికలోనే రావాలని చెప్పేసి ఆయన మనకు జ్యేష్ఠ కుమారుడుగా ఉండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట. ఏమండి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29 చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. ఎందుకు నిర్ణయించాడట ఆయన? వారు తన కుమారునితో సారూప్యము అంటే సమరూపము, యేసు లాంటి రూపము సంఘానికి రావాలని. ఈనాడు పాడైపోయింది ఏమిటి? ఏదేని తోటలో రూపమే పోయింది. అంతకుముందు ఆదాము హవ్వలు దైవ రూపులు, దేవుని పోలిక వాళ్ళు, దేవుని రూపము, దేవుని తత్వము వాళ్ళ లోపల ఉంది. ఇప్పుడు సాతానుడు పండు తింటే ఏమవుతుందని పండు అనుకుంటున్నాం మనం. ఆ పండులో ఏమి లేదు, తినుట్లో ఏమి లేదు. కానీ తినడం వల్ల జరిగిన డ్యామేజ్ చాలా గొప్పది, చాలా పెద్దది. ఆ డ్యామేజ్ని దేవుడు ఇప్పుడు రిపేర్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇది దేవుని ఆశ. నా కుమారుని సారూప్యములో మీరు ఉండాలి. అలాగే చేశాడు ఆదాము హవ్వలను. అందుకే మన పోలిక చొప్పున చేద్దాం వాళ్ళని అన్నాడు కదా. అదే పోలికలో చేశాడు. అది డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు దానిని బాగు చేయాలి. ఎలా బాగు చేయాలి? ఇదే ఆయన కోరిక, ఇదే ఆయన తపన, ఇదే ఆయన ఉద్దేశము. ఇది మనందరికీ కావాలి. మనం ఆశించాల్సింది ఇదే దేవుని నుండి. దేవుని నుండి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి, బలం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కోరుకోదగినవి, అడగొచ్చు. కానీ మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్తాడు? కొండ మీద ప్రసంగంలో చెప్పినప్పుడు ఇవన్నీ మీకు అవసరమని తండ్రికి తెలుసు, కానీ దేవుని యొక్క రాజ్యమును, నీతిని మొట్టమొదట మీరు వెతకండి అని అన్నాడు. దేవుని రాజ్యమును, నీతిని ఎందుకు వెతకాలి? ఎందుకు అది అవసరము? ఇవన్నీ మీకు అవసరమని ఆయనకు తెలుసు. ఇవి ఇస్తాడు. వీటి గురించి పెద్ద మీరు ఆలోచించకండి, అసలు చింతపడకండి అన్నాడు. మీరు చింతపడాల్సిన విషయం వేరే ఉంది అన్నాడు. ఏమి చింతపడాలి అంటే ఆయన నీతి, ఆయన రాజ్యం కొరకు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా
అక్కడక్కడ కొంత చెబుతూ వస్తాడు. దేవుడు మొత్తం ఒకటే పారాలో చెప్పడు. వాక్య సారాంశము 119, 160లో మనం చెప్పుకుంటే నీ వాక్య సారాంశమే సత్యము అని అన్నాడు కదా. ఆ సారాంశంలో ఆయన చెబుతున్న విషయం ఏంటిదంటే, నీతిని రాజ్యాన్ని వెదకండి, నా రూపాన్ని వెదకండి అని చెబుతున్నాడు ఆయన. ఇదే మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఊటంకించి చెబుతాడు. ఏమంటే 3:14, 3:13, 11 నుంచి చదువుదాం. 4వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి. మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమకు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఇలా నియమించాడు ఆయన. ఏం నియమించాడు అంటే కింద కొన్ని విషయాలు చెప్తాడు. 5 రకాల పరిచర్యలను గురించి, 5 రకాల హోదాలను గురించి చెబుతాడు అక్కడ. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకును కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను అన్నాడు. ఈ నియామకం ఎందుకు పెట్టాడంటే పైన ఒక పని ఉంది. ఏం పని? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, తర్వాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. ఈ 2 పనులు జరగడం కొరకు ఈ 5 రకాల పరిచర్యలు, 5 రకాల వ్యక్తులు అవసరం అన్నమాట. అందుకే ఒక కంపెనీ ఉంటే అందులో ఎండి ఉంటాడు, సిఇఓ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, వర్కర్ ఉంటాడు, రకరకాల స్టెప్స్ ఎట్లయితే ఉంటాయో దేవుని సంఘము అనే కార్యం రిపేర్ జరగాల, దేవుని సంఘము సరైన విధంగా దేవుడు అనుకున్నట్టు రిపేర్ జరగాలంటే ఇందులో కూడా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ కంపెనీ యొక్క మెయిన్ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం కొరకు లేదా డెవలప్ చేయడం కొరకు సంఘమును కూడా దేవుడు రిపేర్ చేయడానికి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలే ఇవే అన్నమాట. ఈ 5 వ్యవస్థలు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఇది ఉండాలి, ఈ చట్రం అనేది ఉండాలి. అందులో ఏం జరుగుతుందంటే ఈ 5 పరిచర్యలు పర్ఫెక్ట్గా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం నమ్మి బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధులం అవుతాం. మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ ఇవ్వబడతాడు. అడిగినప్పుడల్లా పరిశుద్ధాత్మ మన తల మీదకి వస్తాడు. అయితే ఈ 5గురి ద్వారా ఏం జరుగుతుందంటే మన పరిశుద్ధులమైన మనం పరిపూర్ణులమవుతాము. ఈ 5గురు ఉంటేనే అవుతాం, ఈ 5గురు లేకపోతే కాం. తరువాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరానికి క్షేమము జరగాలి. ఆ క్షేమములో అభివృద్ధి ఉండాలి. ఎలాంటి అభివృద్ధి ఉండాలి అంటే క్రీస్తు పోలిక అనే ఆ సంపూర్ణత వచ్చే అభివృద్ధి అనేది జరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాని కొరకు ఆయన చెబుతున్నాడు అన్నమాట. ఇది ఆయన ఉద్దేశం. ఇది అందుకే ఇది ఎలా సంపూర్ణమవుతుంది మరి మన లోపల అంటే మనందరికీ ఒకే విశ్వాసం వచ్చినప్పుడు, మనందరిలో ఒకే విధమైన జ్ఞానం ఉన్నప్పుడు ఈ కార్యం అనేది జరుగుతుందని చెప్పాడు పైన వచనంలో మనం చదువుకున్నాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి అన్నాడు. అంటే ఏకత్వం లేకుండా సాతానుడు చేస్తున్నాడు. అందుకే ఈనాడు రకరకాల సమస్యలు క్రీస్తు సంఘంలో ఉన్నాయి. లోకమును సాతానుడు తీసుకున్నాడు. లోకాన్ని దేవుడు సృష్టించి ఆదామును అవ్వని ఏదైనా తోటలో పెడితే ఈ లోకమంతా సాతానుడు వాని చేతిలోకి తీసుకున్నాడు. అందుకే 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఈ లోకమంతా ఇప్పుడు సాతాను దగ్గర పడి ఉన్నది. ఈ లోకం మీద అధికారి సైతాను, దేవుడు కాదు. దేవుడు సంఘం మీద అధికారి. క్రీస్తు సంఘం ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళ మీద దేవుడు అధికారి. వాళ్ళు సంఘముగా కూడుకున్నప్పుడు ఆ సంఘం మీద దేవుడు అధికారి. ఇప్పుడు ఆ సంఘాన్ని దేవుడు తన పోలికలోనికి నడిపించుకునేటువంటి ప్రయాణములో, ప్రయత్నములో, పనిలో ఉన్నాడు దేవుడు. ఈ పని జరగాలి. ఈ జరగడానికి టైం పడుతుంది. అంత గొప్ప దేవుడే కలుగునుగాక అంటే ఎన్నో ప్రపంచాలను కలిగించేటువంటి దేవునికే ఇంత టైం పడుతుంది అంటే ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో చూడండి. అయితే దేవుడు ఆ పని మీద ఉన్నప్పుడు మరి సంఘం ఇప్పుడు ఏం పని మీద ఉండాలి? సంఘ సభ్యులందరూ ఏం పని మీద ఉండాలి? ఏ ఆశతో, ఏ కోరికతో ఉండాలి? దేవుడు ఏ కోరికతో, ఏ ఉద్దేశంతో ఉన్నాడు ఆయన అంటే వారిని ఆయన పోలికలోనికి తయారు చేసుకునే పనిలో దేవుడున్నాడు. ఆయన చేయాలనుకుంటున్నటువంటి పోలిక స్వరూపము మనకు రావాలి అని చెప్పేసి మనము కూడా అదే పనికి సహకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు యేసు త్వరగా వస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఆరోహణం అయ్యేటప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో నేను వెళ్ళుచున్నాను, త్వరగా వస్తా అన్నాడు. మరి త్వరగా అని 2000 సంవత్సరాలు అయిపోతున్నది, ఇంకా త్వరగా కాలేదా దేవుని దృష్టిలో? అంటే దేవుడేమనుకుంటున్నాడంటే త్వరగా ఇది నా రూపంలోనికి వస్తుంది సంఘము,
ఆ రూపంలోనికి వచ్చినప్పుడు నేను త్వరగా వచ్చేస్తా. ఎప్పుడు వస్తా త్వరగా అంటే, ఇది ఎంత తొందర అయితే అంత తొందర వస్తా అంటున్నాడు ఆయన. క్రీస్తు సంఘం అనే శరీరములోనికి ఆఖరి అవయవము, ఆఖరి కణము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యేసు ప్రభు వస్తాడు. ఈనాడు ఒక పెద్ద బండరాయిని ఒక మంచి శిల్పికి అప్పగిస్తే దాని మీద కొన్ని వందల వేల దెబ్బలు కొడతాడు, సుత్తెతో ఉలితో. ఎప్పటిదాకా కొడతాడయ్యా అంటే, అతడు తన మనస్సులో అనుకున్నటువంటి ఆకారము ఆ బండలో నుండి వచ్చేంత వరకు కొడతాడు. ఫైనల్ షేప్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంకా ఒక్క దెబ్బ కూడా కొట్టాడు దాని మీద. ఎందుకు కొట్టాడు? ఒక దెబ్బ ఎక్స్ట్రా పడితే కూడా ఆ ఉన్నటువంటి రూపము డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఆ బండ లోపలనే ఒక మంచి రూపం ఉంది. ఆ రూపము ఆ శిల్పికి తెలుసు. ఆ శిల్పే దేవుడు, ఆ బండనే ఈనాడు క్రీస్తు సంఘము. నిరాకారముగా ఉన్నది, ఆకారం లేకుండా అయిపోయింది సంఘం. దానిని ఒక మంచి దేవుని పోలికలోనికి తయారు చేయడం కొరకు దేవుడు మన మీద చెక్కడము పని చేస్తున్నాడు, సరిదిద్దే పని చేస్తున్నాడు. అందుకే మనతో మాట్లాడుతున్నాడు, మనలను అనేక పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తున్నాడు, అనేక విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన గురి గమ్యం ఏమిటి అంటే, దేవుడు ఇచ్చిన పోలిక పోయింది, స్వరూపం పోయింది. దానిని తిరిగి తెచ్చుకోవడం కొరకు శరీరములోని అన్ని అవయవాలు పని చెయ్యాలి, దాని గురించి ఆలోచించాలి, దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు సాతానుడు ఏదేని తోటలో నుండి బయటికి గెంటించడానికి కారణమైన సైతాను ఈ విషయం మనకు తెలియకుండా వాడు అడ్డుపడుతున్నాడు. మీరు దేవుని నమ్మండి, దేవుని మీరు అడగండి. ఏంటిదంటే, ఈ లోకంలో ఉన్నాయని అడగండి అంటాడు. ఈ లోకంలో ఉన్నాయని సాతాను స్వాధీనంలో ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 సంవత్సరాలు ఎడారిలో ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఏమని అన్నాడు సైతాను? యేసు ప్రభుతోని శోధించాడు కదా శోధకుడు. ఆయన బాప్సం పొంది గడ్డకు వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడు, నువ్వు నాకు నమస్కారం పెడితే ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకు నమస్కారం పెట్టు అన్నాడు. అంటే లోకరాజ్యములన్నీ యేసు ప్రభు దగ్గర ఉన్నాయా, సైతాన్ దగ్గర ఉన్నాయా? ఈ లోకమి సాతాను దగ్గర ఉన్నాయి. అందుకే వాడు అంటున్నాడు, నువ్వు నాకు నమస్కారం పెడితే ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తా అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దానికి ఆయన లొంగిపోలేదు. ఆయన వానికి నమస్కారం పెట్టడానికి ఇష్టపడలేదు. దేవునికి మాత్రమే నమస్కారం పెట్టాలి, ఇంకెవరికి పెట్టొద్దు నమస్కారం. ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఇంకెవరిని ఆరాధించడానికి వీల్లేదు. అసలు వీని యొక్క ఆశ అంత ఏంటంటే, వాడు ఆరాధించబడాలి అనేది పరలోకంలో మొదలైంది వాని ఆశ. అందుకే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చెబుతాడు కదా, వాడు మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అనుకొంటిని. అది కుదరలేదు వానికి. అందుకు ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఇక్కడనన్నా చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ యేసయ్య సాగనివ్వలేదు ఆనాడు ఉపవాసం ఉన్నప్పుడు. ఈరోజు మనము కూడా వాని పప్పులు ఉడకనియొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి కట్టిక ఆకలి అయితే ఆయన లొంగిపోలేదు. కల్వరి సిలువలో వేసి కొట్టేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిపోయేంత దెబ్బలు కొట్టినా ఆయన భరించాడే తప్ప లొంగిపోలేదు. మరి ఇప్పుడు క్రీస్తు సంఘముకు ఏ గుణం ఉండాలి, ఏం లక్షణం ఉండాలి? ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ఉద్దేశం, ఆయనకున్నటువంటి లక్ష్యం, ఆయనకున్న తపననే ఇప్పుడు మనకు కూడా ఉండి తీరాల్సింది. అప్పుడే ఆయన అనుకున్న పని త్వరితముగా జరుగుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన అన్నాడంటే, మీరు కూడా త్వరగా సిద్ధపడండి అని అర్థం. మీరు కూడా త్వరగా నా రూపం తెచ్చుకోండి అని అర్థం. పాడైపోయిన ఆ రూపాన్ని తిరిగి సరిచేసుకోండి అని అర్థం. దాని కొరకు మనమందరం కూడా ప్రయత్నించాలా, దాని కొరకు మనమందరం కూడా ప్రయాసపడాలా. మరి ఎలా ఇది నిర్మించబడుతుందయ్యా అంటే, దాని కొరకే ప్రభువు చేసినటువంటి ఒక కార్యం, ఈ భూమి మీదకి వచ్చి చేసిన కార్యం ఏమిటంటే, లేఖనాల ప్రకారం యేసు ఈ లోకములో జన్మించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. ఇందులో జరిగింది ఏమిటయ్యా అంటే, ఆయన రక్తము చేత పాప విమోచన జరుగుతుంది. ఏ పాపి అయినా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, 1,000,000 పాపాలు చేసిన వ్యక్తి అయినా, అయ్యా నేను పాపిని, జన్మ కర్మ పాపిని, నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధి చేయి, నేను మారు మనసు పొందుతున్నా, పశ్చాత్తాప పడుతున్నా అంటే ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఏం చేస్తాడంటే, ఈ లోకంలో ఒక పద్ధతి ఉంది. ఒక చెట్టు ఎదగాలంటే పెట్టింది మొదలుకొని ప్రతిరోజు దానికి నీరు వేయాలి, దానికి ఆహారం వేయాలి. అంటే ఎరువో, పశువులకైతే మేత నీళ్లు పెట్టాలి, చెట్టుకైతేనేమో ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి కదా. ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ ఆ పద్ధతి వర్తిస్తుంది. ఆఖరికి సంఘముకు కూడా ఆ పద్ధతి వర్తిస్తుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు మనం ఘన పదార్థం ద్రవ పదార్థం తీసుకుంటున్నామా? అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఎందుకు? ఈ లోకంలోని పద్ధతి అది, దేవుడు పెట్టినటువంటి పద్ధతి అది. ప్రతిదానికి ఉంటుంది ఆ పద్ధతి. పశువులకు, పక్షులకు, జంతువులకు, చెట్లకు అన్నిటికి ఉంటుంది. సంఘముకు కూడా ఉంటుంది. మరి సంఘముకు ఇచ్చినటువంటి ఆహారం ఏమిటి? ఆత్మకి ఇచ్చినటువంటి ఆహారము వాక్యము. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడిచ్చేటువంటి ఆయన ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. అందుకే దేవుని మాటలు మనలో ఉంటే మన ఆత్మ బ్రతుకుతుంది. చాలామంది అన్యులు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వాళ్ళ బ్రతుకులో లేదు. అంటే వాళ్ళు చచ్చిపోయారు ఆత్మీయంగా. అందుకే వారికి నూతనంగా రక్షణ పొందాలి, నూతనంగా జన్మించాలనే ఆ సోయి, ఆ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. అందుకే సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు బలి వెలుగుతుంది అన్నమాట. అరే నేను మళ్ళీ పుట్టాలి, నేను చచ్చిపోయి ఉన్నా అని గ్రహిస్తారు సువార్త ప్రకటించినప్పుడు. అందుకే సువార్త ప్రకటించండి అని ప్రభువుల వారు చెప్పారు. మనం కూడా అలా లేచొచ్చినటువంటి వాళ్ళమే. మనం చనిపోయినాం, క్రీస్తు మనము నూతనముగా మళ్ళీ జన్మింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నమ్మి బాప్తీసం పొందుట అనేది అస్సలు ఆలస్యం చేయొద్దు. యేసు దేవుడు అని తెలవగానే, నమ్మి నేను పాపిని, జన్మకర్మ పాపిని అని తెలవగానే వెంటనే బాప్తీసం పొందాలి. అందుకే ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు కందాకే రాణి కింద ఉన్నటువంటి ఒక నపుంసకుడు సువార్త యెషయా గ్రంథం చదివితే అర్థం కావట్లేదు. ఫిలిప్ అడిగాడు, నీకు అర్థమవుతుందా? లేదా ఆయనకు అర్థమవుతలేదు. ఒకటి నాకు దారి చూపకపోతే ఎలా అర్థమవుతుంది? రా కూర్చో, నాకు అర్థం చేయించు అంటే అర్థం చేయించాడు. చెప్పాడు, యేసును కూర్చున్న సువార్త ఇది, ఆయన నీ కొరకు పుట్టి చనిపోయాడు అని చెప్తే, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమన్నా అభ్యంతరం ఉందంటే ఏమి లేదు, తీసుకో అని ఇచ్చాడు. అప్పుడే సువార్త ఈయన ఎంతసేపు అయింది? క్షణాలే. వెంటనే బాప్తిసం ఇచ్చాడు, అతడు రక్షింపబడ్డాడు. అంత సులువుగా మనము బాప్తిసం పొందాలి, అంత సులువుగా బాప్తిసం ఇవ్వాలి. అలానే రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. పేతురు కూడా మారు మనసు పొందినప్పుడే 1000 మందికి బాప్తిసం ఇచ్చాడు, 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు ఒకటే రోజున. ఎందుకు? ఇది త్వరగా జరగాల్సిన కార్యము. ఆయన త్వరగా రావాలంటే మనం త్వరగా జరగాల. ఒక పాపి, నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు, తను మారు మనసు పొందినప్పుడు, నాకు బాప్తిసం కావాలయ్యా, నేను నూతనంగా జన్మించాలనుకుంటున్నప్పుడు నూతనంగా జన్మించనివ్వాలి, నూతనంగా జన్మించడానికి ఇష్టపడాలి. నేను కూడా 2013లో నేను నూతనంగా జన్మించాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నూతనంగా జన్మించారని నమ్ముతున్నాను. ఎవరైనా నూతనంగా జన్మించకపోతే మీరు వెంటనే నూతనంగా జన్మించాలి. ఇదిగో నేడే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయము. రేపేమి జరుగునో నీకు తెలియదు. ఒకవేళ పోస్ట్పోన్ చేస్తూ తర్వాత అనుకొని నువ్వు లేట్ చేసుకుంటూ పోతే రేపు ఏదో ఒక సమస్యతో సాతానుడు ఏదో ఒక శోధన తెచ్చో, సమస్య తీసుకొచ్చో, రోగం తెచ్చో, యాక్సిడెంట్ తెచ్చో చంపేసిండు అనుకోండి. అయ్యో నేను నిన్న బాప్సం తీసుకుందాం అనుకుంటున్నా, నా పని ఇట్లా అయిపోయింది అని అంటే అలాంటి బుద్ధిహీనమైన పని చేయరాదు. నేడు అనే సమయం ఉండగానే మనము సిద్ధపడాలి. అయితే బాప్తీసం పొందిన వారందరూ పరిశుద్ధులు అన్నాడు కదా. వీళ్ళు పరిపూర్ణులు కావడం కొరకు దేవుడే ఇచ్చిపోయిన, పరలోకము నుండి తెచ్చి ఇచ్చిపోయినటువంటి కొన్ని పదార్థములు ఉన్నవి. అందుకే తండ్రి చెబుతాడు, తండ్రిని కుమారుడైన యేసు అడుగుతాడు ఆది సంబుద్ధుడు ఏమని, ఈ లోకంలోనికి వెళ్ళేటప్పుడు తండ్రి నువ్వు నాకు ఒక శరీరమును ధరింపజేసితివి అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఇచ్చిపోయింది ఏమిటో తెలుసా మనకు? స్వస్థతలు, అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు 4000 మందికి పంచు. ఇది సబ్ గిఫ్ట్. ఇది అంతా కూడా ఇది ఇవ్వడానికి రాలేడు ఆయన. ఆయన ఇచ్చిపోవడానికి వచ్చింది ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తమును ఇచ్చిపోవడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగినటువంటి వానికి నిత్య జీవము కలుగుతుంది అన్నాడు. నిత్య జీవము ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి దయచేసి. 53వ వచనం నుంచి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాని లేపుదును. చాలండి. దేవుడు ఒక వ్యక్తిని లేపాలంటే అతనికి దేవుని పోలిక వచ్చి ఉండాలి. దేవుని పోలిక రానోళ్ళను దేవుడు లేపడు. ఆయన లెక్క ఉంటేనే లేపుతాడు. ఆయన లెక్క లేకపోతే లేపడు. ఆయనలాగా కనబడాలి కదా. ఆయనలాగా లేకపోతే ఎందుకు లేపుతాడు ఆయన? నేను ఇచ్చిన పోలిక నీకు రాలేదు బాబు, నువ్వు నాకు ఎందుకు అంటాడు ఆయన. ఆయన పోలిక మనకు రావాలంటే ఆయన శరీర రక్తముల చేత ఆ జీవము, ఆ పోలిక మనకు వస్తుంది. అది తెచ్చుకోవాలి మనం అందరం కూడా. అందుకే ఈ యొక్క పోలికను తెచ్చుకోవడానికే కష్టపడి
తనకున్నటువంటి దేవత్వమును వదిలిపెట్టి ఈ లోకంలో రిక్తుడుగా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ మాటను ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, గుర్తుపెట్టుకోండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడెను. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుకే తగ్గింపు మనసు ఉండాలి. ఇక్కడ మీరు అందరూ చాలా తగ్గింపు కలిగిన వాళ్ళని అర్థమవుతుంది. దైవజనులు, ఇక్కడ సంఘ పెద్దలు, మీరందరూ కూడా ఏమండి ఆ తత్వమును దేవుడు మీలోనికి ఇచ్చాడు. ఇది యేసయ్య తత్వం, ఇది యేసయ్య తత్వం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కూడా ఒక మాట చూద్దాం. రిక్తునిగా చేసుకొని మనం ఎవరమైనా సరే ఒక సీఎంఓ పిఎంఓ అయితే తగ్గించుకుంటామండి మనం? ఒక మనుషుల కొరకు ఖర్చు అయిపోతామండి మనం? కష్టం. దేవునితో సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఆది సంభూతుడు అప్పుడు ఆయన పేరు, ఆయన భూలోకంలోనికి తనను తాను గ్లాసులో నీళ్లుంటే మొత్తం కుమ్మరించినట్టుగా కుమ్మరించుకొని దేవత్వాన్ని అక్కడనే పెట్టుకొని ఈ లోకంలోనికి వచ్చిండు. ఎట్లొచ్చిండో తెలుసా? వచ్చేటప్పుడు ఒకటి తీసుకొని వచ్చిండు ఆయన. అదేమిటి అంటే శరీరమును తొడుక్కొని వచ్చిండు ఈ లోకంలో. ఈ మాట చెబుతాడు చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. ఏమండి? బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును నువ్వు అమర్చావు తండ్రి అంటున్నాడు. ఒక శరీరమును అమర్చి తండ్రి కుమారునికి ఈ లోకంలోనికి పంపించాడు. ఆ శరీరంలో ఏమున్నది అంటే అమూల్యమైన రక్తం ఉన్నది. అందుకే పేతురు చెబుతాడు, అమూల్యమైనటువంటి రక్తముతో రక్షణ పొందాము మనమంతా. దేవునికి మహిమ కలుగును గాక. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్నది అమూల్యమైన రక్తం. ఇది సైతానికి ఇష్టం లేదు. మనం రక్షణ పొందింది అమూల్యమైన రక్తము. అమూల్యం అంటే వెలకట్టలేనిది అని అర్థం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరలోకము నుండి వచ్చింది ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే యోహాను సువార్తలో చెబుతాడు చూడండి, 6వ అధ్యాయంలోనే, ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అంటాడు. ఏమండి? 58వ వచనం చూడండి, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం ఎల్లప్పుడూ బ్రతకాలే, ప్రతిరోజు బ్రతకాలే. అయితే మనుషులు ఏమైపోతుందో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఒకరోజు చచ్చిపోయినట్టుంటాడు, ఒకరోజు బ్రతికినట్టుంటాడు, ఒకరోజు రోగాల పాలై ఉంటాడు, ఒకరోజు స్వస్థత పొంది ఉంటాడు. ఆత్మీయ జీవితం సంగతి చెప్తున్నా. ఎల్లప్పుడూ మీరు బ్రతికుండాలి. ఒకరోజు చనిపోయినట్టు, ఒకరోజు బ్రతికున్నట్టు, ఒక వారం చచ్చిపోయినట్టు, ఒక వారం బ్రతికున్నట్టు, ఒక నెల బ్రతికున్నట్టు, ఒక నెల చచ్చిపోయినట్టు ఉండొద్దు. మీరు ఎల్లప్పుడూ బ్రతికుండాలి అంటున్నాడు దేవుడు. మరి అలా బ్రతికించేది ఏమిటి? ఏం బ్రతికిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ? అవునా? అక్కడ అదే చదివామన్నా. ఒక్కసారి చూడండి, జరా 56వ వచనం చూడండి. నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. వాక్యము మన ఆత్మకు కావాలి తప్పకుండా. అది ఆహారము మనకు. మన దేవుని మాట మన ఆత్మకు ఆహారము. ఈ యొక్క శరీరం క్రీస్తు పోలికలోనికి రావాలంటే యేసునే తినాలి మనం. అనడలేదు ఈ మాట 58లో, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నిశ్చయంగా మీతో చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా నేను మీతో. అంటే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులే ఏమనుకున్నారో తెలుసా? ఇది ఎంత కఠినమైన మాట, ఇది ఎవడు వింటాడా అనుకున్నారు. అని ఆ క్షణము నుంచి యేసును వెంబడించలేదు, వెనకాలకి వెళ్ళిపోయారు అందరు. 12 మంది మిగిలిరు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేదయా,
నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టేట్టు పోతాం మేము అన్నారు వాళ్ళు. 12 మంది. మళ్ళీ అందులో ఒక ఇస్కరియోతు యూదా యేసయ్యను అమ్మేసాడు. కానీ ఎక్కువ మంది యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయినరు ఈ మాట కొరకే. ఎందుకంటే ఇది చాలా కీలకమైన మాట. ఇది సాతానుకు తెలుసు. సాతానుకు తెలియదు. దేవుడు చెప్పిండు కదా ఏమండి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఒకసారి కిందికి చూద్దాము. 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. అందరూ అనుకున్నారట అప్పటి వరకు 1000 మంది 5 రొట్టెలు 2 చేపలు తిన్నోళ్ళు కావచ్చు, 7 రొట్టెలు 4000 మంది కావచ్చు, పిల్లలు పెద్దలు వీళ్ళందరూ కూడా యేసును వెంబడిస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా వెంబడిస్తున్నారు కదా ఆయనను. ఆయన ఫైనల్గా ఒక మాట చెప్తూ వచ్చాడు. అనేక విషయాలు చెప్పారు. చెబుతూ ఈ మాట చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నీ ఎల్లప్పుడూ బ్రతుకుతాడని చెప్పిండు. ఎంత కఠినమైన మాట ఇది, ఎవడింటాడు ఇది, ఎట్లయితే కుదరదు అని వెనుకలకు వెళ్ళిపోయారు అందరు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఏమండి 65వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినా నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనని వెంబడింపలేదు అట. ఎన్నడూ మళ్ళీ వెంబడించలేదు. ఆ యేసు ఎందుకు మనకు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అవసరం ఆ యేసు ప్రభు మనకు అని చెప్పుకొని మళ్ళీ ఎన్నడూ పోలేదు ఆయన వెనకాల. అంత పెద్ద బూతు మాట ఏం మాట్లాడండి యేసు ప్రభు? ఏమండి బూతు మాట మాట్లాడండి యేసు ప్రభు? తిట్టిండా వాళ్ళను? ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం తాగితే ఎల్లప్పుడూ బ్రతుకుతారా బాబు అని చెప్పాడు. దానికే ఆ మాటకి ఎంత కఠినమైన మాట. ఇది ఎవడు వింటాడు? ఈయన వద్దు మాకు అని అందరు వెనుకలకు వెళ్ళిపోయారు. ఈ మాటలో ఉన్న మతలబ్ ఏందండి? ఇక ఒక్క మాటకి వెళ్ళిపోతారు అందరూ. అంతకుముందు కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను బాగు చేశాడు, జ్వరం ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టాడు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు, కుష్ఠవ్యాధిని బాగు చేశాడు. ఎన్నో అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన దాంట్లో. మళ్ళీ మాకేదైనా సమస్య వస్తే నువ్వు అట్లా ఆదుకోవాలి తప్ప నిన్ను తినమంటావేంది, నిన్ను తాగమంటావు. ఇక్కడ పరిస్థితి అంటే ఏంటిది తెలుసా? వాళ్ళ మనస్సులలో సాతాను గూడు కట్టుకొని ఉన్నాడు. అరే ఆయన ఇచ్చేటి మీరు ఏమన్నా తీసుకోండి, ఎంతనన్నా తీసుకోండి, 24 గంటలు మీరు ఆయనతోనే ఉండండి, రాసుక పూసుక తిరగండి, ఆయనను మాత్రం మీరు తినొద్దు, ఆయనను మాత్రం మీరు తాగొద్దు, దిస్ ఈజ్ మై ఆర్డర్ అని సైతాను వాళ్ళ లోపల గూడు కట్టుకొని ఉన్నటువంటి విషయం అది. దాన్ని పటాపంచలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, అరే బాబు మీరు ఎల్లప్పుడూ నాతో తిరిగితే తిని బతుకుడు కాదు నాయన, మీ ఆత్మ బ్రతకాలి, మీరు నాతో పాటు పరలోకంలో బ్రతకాలంటే ఒక చెట్టు ప్రతిరోజు బతికి మంచిగా ఎదగాలి, వృక్షం అంతా తల్లి చెట్టు అంతా పిల్ల చెట్టు ఎదగాలంటే ప్రతిరోజు దానికి అవసరమైనప్పుడు నీళ్లు ఎరువు ఎట్లేస్తామో అట్లనే నేను నియమించిన ప్రకారముగా నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని చెప్పాడు ప్రభువుల వారు. ఇది ఒక్కటే ఆయన చెప్పిన మాట, ఖచ్చితంగా పాటించమని చెప్పినటువంటి మాట. ఇదే ప్రకారము 12 మంది అపోస్తలులు యేసయ్యతో మేడగదిలో తీసుకున్నటువంటి ఈ పారంపర్యాచారం, ఈ పద్ధతిని వాళ్ళ జీవిత కాలమంతా వాళ్ళు ఆచరిస్తూ అనుసరిస్తూ వచ్చారు. అదే మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాము చూడండి. 23 నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. పౌలు చెప్తున్నాడు ఈ మాట. పౌలు చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందాను, ప్రభు ఇచ్చాడు నాకు ఈ విషయం అని చెప్పేసి. తరువాత ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైనటువంటి ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో నేను కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అన్నాడు. ఎందుకయ్యా ఇదంతా చేయాలి? ఎందుకు చేయాలి అంటే ఆయన చెబుతున్నాడు, మనము క్రీస్తు పోలికలోనికి వెళ్ళడానికి, క్రీస్తు శక్తి మనలోనికి రావడానికి, క్రీస్తు యొక్క రూపము పోలిక మనలోనికి రావడానికి. మనందరి లోపల మన ఏం రక్తం పనిచేస్తుంది తెలుసా? మన తల్లిదండ్రుల రక్తం పనిచేస్తుంది మనందరి లోపల. అవునా కాదా? మరి మా రక్తము వంశం వేరు అని చెప్పుకుంటాం మనం. ఎవరికి వాళ్ళకి వంశం ఉంది మనం కొంతవరకు కదా. ఆఖరికి వస్తే ఆదాం హవ్వలే మనందరి మూలపితరుడు, తర్వాత అబ్రహామే మనందరి మూలపితరుడు. కానీ కొంతవరకు 5-10 తరాల వరకు లేదా 3-4 తరాల వరకు మనం చెప్పుకుంటాం, మా అంత రక్తం ఒకటండి, మా వంశం అంత ఒకటండి, మా ఇంటోళ్ళంత ఒకటండి చెప్తామా లేదా? ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం అంతా యేసు రక్తము చేత ఐక్యపరచబడింది, యేసు రక్తము చేత కొనబడింది. ఇది అమూల్యమైన విషయం అని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తలులు దేవుని వాళ్ళు ఏది అడగలే ఎప్పుడు.
అయ్యా మాకు ఇల్లు లేదు, ఇల్లు రోగం వచ్చింది బాగు చేయి, ఇలా ప్రార్థించినట్టు ఎక్కడ కనబడదు. 12 మంది అపోస్తలులు కావచ్చు, పౌలు కావచ్చు. పౌలు ఎన్నో మార్లు రకరకాల ప్రమాదాలలో, రకరకాల సమస్యలలో, రకరకాల ఇబ్బందులలో ఆయన ఇరుక్కున్నాడు. కానీ నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు ప్రార్థించలేదు. కానీ మానక తప్పక ఎంత కష్టం వచ్చినా ఆయన చేసిన కార్యం ఏదో తెలుసా? ఒక కార్యం ఉంది పౌలు. ఒకటి స్వార్థ ప్రకటించుట, అనేకులు రక్షణ పొందడం కొరకు, అది ఆయన కొరకు కాదు. ఆయన కొరకు ఏం చేసుకున్నాడు పౌలు అంటే ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమం చేసిండు ఆయన. ఈ మాట అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. 20 అపోస్తలుల కార్యం 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అంటున్నాడు పౌలు. మరునాడు వెలనై ఉండగా వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. నేను ఇక వెళ్ళాల్సింది బాబు, ఈ కార్యం కొరకు నేను ఆగుతున్నా, ఇది చెయ్యాలి, ఇది అత్యవసరము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దాని నిమిత్తం పౌలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆదివారం అనేది కూడుకుంటున్నాం, మనం కూడుకోవాలి, మంచిది. ఎందుకు అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి చాలా మంచిది, ఇది కరెక్ట్. ఇది అయితే ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? నోటితోనా, ఆచారంతోనా? జ్ఞాపకం చేసుకోవడం అంటే పలానాలు జ్ఞాపకం ఉన్నారంటే ఆ జ్ఞాపకం వచ్చిరంటాం మనం కదా. హైదరాబాద్లో మా వాళ్ళు ఉండరు, చుట్టాలు ఉండరు, సిద్దిపేటలో మా వాళ్ళు ఉండరు, చుట్టాలు ఉండరు, జ్ఞాపకం వచ్చిందంటాం. ఆ జ్ఞాపకం చేసుకోవడం వేరు, క్రియ చేత జ్ఞాపకం చేసుకోవడం వేరు అంటున్నాడు ప్రభు. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలట? 1 కొరింథీ 11వ అధ్యాయంలో కింది మాటలలో చెప్పాడు, ఇది చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు, అది లెక్కకు వస్తుంది అంటున్నాడు అన్నమాట. కొందరు మనం చెప్పేటప్పుడు తాతలు పిల్లలకు చెప్తారు, ఏమ్రా విన్నరా అని చెప్పిన విషయము అంటే చెవులతో వినడం. విన్నరా అనే మాట ఇంకొక అర్థం కూడా వస్తుంది, చేస్తేనే అది విన్నరా అని అర్థం. నేను చెప్పిన మాట ఇంటలేడు మావోడు అంటారు. చెప్పిన మాట ఇంటలేడు అంటే అర్థమైంది చెవులున్నాయి ఇన్న కదా, అది కాదు. పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ పెట్టి రావాలా, లేదా మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలా, రోజు ఉద్యోగానికి పోయి రావాలా అని తండ్రి చెప్పినప్పుడు ఆ క్రియ చేస్తేనే మాట విన్నట్టు. అట్లనే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులకు ఇచ్చింది, శిష్యులు కూడా చెప్పింది ఏమిటంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుట నిమిత్తం ఇది చెయ్యండి అన్నాడు. ఆయన ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శరీరంలో పాలు పొంది, ఆయన రక్తంలో పాలు పొందితేనే నన్ను జ్ఞాపకం చేసుకున్నారు ఈ ఆదివారం అని దేవుడి రికార్డ్ అవుతుంది, రాయబడుతుంది అన్నమాట. అందుకొరకు ఆదివారం అన్న మనము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు ఇదంతా చేయాలంటే కైసరునికి కైసరికి ఇవ్వండి. ఎందుకంటే ఆ రాత, ఆ రూపము ఆయనవి, దాని మీద ఉన్నాయి. ఈ శరీరము అనే ఈ రూపము మనం కూడా దేవుడికి నుదుటి మీద ఏ రాత రాసిండో అదే జరుగుతుంది అంటాం. చూసిరు, వాస్తవంగా రాస్తాడు దేవుడు, అది మనకు కనబడదు. దేవుడు అందుకే దావీదు అడుగుతాడు, ప్రభువా నా భవిష్యత్ దినాలు ఎలా ఉండబోతున్నాయో నాకు చూపెట్టు అంటాడు. నా దినముల లెక్క నీ దగ్గర ఉన్నది అంటాడు దావీదు. దినముల లెక్క మొత్తం దేవుని దగ్గర ఉంది. ఆయన అనుకున్నట్టే మనం బతుకుతాం, ఆయన అనుకున్న దినాలే బతుకుతాం, ఎక్కువ బతుకుతాం. కొంతమంది ఆయన అనుకుంటే కూడా 80 ఏళ్ళు బతకాలని దేవుడు అనుకుంటే కూడా కొంతమంది వాళ్ళు చేసే తప్పులను బట్టి 40-50 ఏళ్ళకే పోతారు. అది వాళ్ళ పొరపాటు. దేవునికి ఉంటే అది బతకాలని ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆయన అనుకున్నంత కాలం బతుకుతాం మనం. ఏమండి? కాబట్టి ఆయన రాసిన రాత ఉంది, ఆయన ఇచ్చిన రూపము ఉంది. ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు మీ మీద నా రూపం ఉంది, నా రాత మీ మీద ఉంది, మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోండి, నేను చెప్పినట్టుగా చేయండి, అప్పుడు నేను మీరు ఏం చేయాలో అది చేస్తా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో సాతానుకు భయం పుట్టించేది ఒకటి ఉంది. ఏంటిది చెప్పండి? యేసు రక్తం అంటే వానికి భయం, యేసు శరీరం అంటే వానికి భయం. వాక్యం వానికి కూడా తెలుసు, కానీ వాడు యేసు రక్తాన్ని ముట్టుకోడు. ఎప్పుడు కూడా యేసు రక్తాన్ని ముట్టుకోడు, అది కాలుతుంది వానికి, దహించి వేస్తుంది యేసు రక్తం వాడిని. అందుకే మనలో ఉండాల్సింది ఏంటిది? యేసు రక్తం ఉండాలి మన లోపల, యేసు రక్తం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకే మనమందరము కూడా ఆయన పోలికలోనికి వద్దాం, ఆయన పోలికలోనికి మనము రావడానికి ఇష్టపడదాం. అందుకే ఆఖరు ఒక మాట చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం రండి. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఏ రూపముగా మారుస్తాడట? సమానమైన రూపము. ఎవరితోని? యేసుతో సమానమైనటువంటి రూపము మనకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రూపం మనకు కావాలన్నా వద్దా చెప్పండి? ఏమని? ఖచ్చితంగా కావాలి. మరి ఎట్లా వస్తుంది అది రావాలంటే మనకు?
యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు నాకేమి ఇయ్యని ఏమి ఎక్కువని. అందుకే యోబు అంటాడు, దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకొని వేయండు. ఆ ఇచ్చిన దాని మీద ఇయ్యని దాని మీద దృష్టి పెట్టొద్దు. దేవుడు మనకు కావాల్సింది చెప్పాడు, దాని మీద మనం దృష్టి పెట్టాలి. దేవుని యొక్క వాక్యం అది మన హృదయంలో ఉండాలి. ఆయన ఇస్తానన్న పరిశుద్ధాత్మ శక్తి ప్రతిరోజు ఉదయం లేచి, దేవా పరిశుద్ధాత్మతో నన్ను నువ్వు నింపు అని అడగాలి దేవుని దగ్గర. అపొస్తలుల కార్యం 1:8 వచ్చిన మన బ్రతుకులో ప్రతిరోజు నెరవేర్చబడాలి. అప్పుడే ఎల్లప్పుడూ బ్రతుకుతాం. ఆదివారం అనేది వచ్చినప్పుడు ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి. ఇవి 4 చేసి చూడండి. సైతాన్ గాడు నిన్ను ఏం చేయలేడు. సైతాన్ గాడు నిన్ను పడగొట్టలేడు. ఎందుకంటే నిన్ను బ్రతికించేది దేవుని జీవము. ఆ జీవం యేసు రక్తంలో ఉంది. అది అమూల్యమైంది. దాని దగ్గరికి సైతాన్ రాడు. మనం దాన్ని దూరం పెట్టి ఎంత మంచిగా నీతిగా అబద్ధం ఆడకుండా నీతిగా బతికి చూసినా, నువ్వు ట్రై చేసినా ఇంకా లోపల ఘోరమైనటువంటి పాపాలు జరుగుతుంటాయి. అన్నిటికంటే ఘోరమైన పాపం ఏందో తెలుసా? ఆజ్ఞాతిక్రమని మనకు తెలుసు. అన్నిటికంటే ఘోరమైంది సలుగు, గునుగు. ఇది తీసుకొచ్చి పెడతాడు సైతాన్. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో చాలామంది దేవుని చేత శిక్షింపబడి చనిపోవడానికి గల కారణం ఏందో తెలుసా? సనుక్కున్నారు. వాళ్ళు సనుక్కున్నందుకే దేవుడు వాళ్ళను పాతాళంలో పడేసిండు, చంపి పడేసిండు. ఇలాంటి ఘోరమైన పాపాలు సైతాన్ తీసుకొచ్చి పెడతాడు. అందుకే మనం పెట్టాల్సిన గురి ఎక్కడంటే, దేవుని యొక్క పోలిక నాలో పాడైపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు సంఘానికి, క్రీస్తు సంఘానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘానికి రావాల్సింది ఏమిటి? కావాల్సింది ఏంటి? క్రీస్తు పోలిక కావాలి. ఆ పోలికను మనం తెచ్చుకోగలిగితే, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు బావిలో ఉండు, ఆకాశంలో ఉండు, నువ్వు ఏ దేశంలో అయినా ఉండు, ఏ ప్రాంతంలోనైనా ఉండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే దేవుడు నిన్ను ఆయన పోలికలోనికి నిన్ను తయారు చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ పోలికను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దీని కొరకు మనం ప్రతిరోజు ప్రార్థించుకొని, దీని కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. రబషరదరిగిడాయిడి రబాదరషిగదిగదార బరంతరాయిడి రబాదరషిగదిగదార బడజిరిగిడాయిడి రబాదరషిగదార బరంతరాయిడి రబాదరషిగదిగద. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీకు వందనాలు తండ్రి. దుబాయ్ ప్రాంతంలో ప్రభా ఇక్కడ ఉన్నటువంటి నీ దాసులను, సేవకులను బట్టి వందనాలు, సంఘ పెద్దలను బట్టి వందనాలు, యవనస్తులను బట్టి వందనాలు ప్రభా. మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి, సహాయం ఇచ్చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ మేము ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, మాకందరికీ నీ పోలిక రావాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ సారూప్యం రావాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అట్టి సారూప్యంలోనికి మేము చెక్కబడుదుము గాక. అట్టి కృప మీరు మాకు దయచేయండి తండ్రి. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేయడం మాకు నేర్పించండి. వాక్య సారాంశం మా బ్రతుకులోనికి దయచేయండి. ప్రతిరోజు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ చిత్తమును మేము జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ పునరుత్థాన దినవ రోజున నిన్ను తిని త్రాగడానికి అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు సహాయం చేయండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని, ఈ సంఘాన్ని ఇంకా అనేక స్థలాలలో బ్రాంచెస్గా విస్తరించండి. వీరు ఇక్కడ చేస్తున్నటువంటి సేవకుల యొక్క సేవను ఫలింపచేయండి. ఇక్కడ ఉన్నటువంటి నాయన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో పెద్దవాళ్ళ వరకు వారందరిలో నీ చిత్తము, నీ పోలిక వారి మీదకి వచ్చును గాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశించమని, అనుకోని విధంగా మనం నడిపించినందుకు వందనాలు. మీరు తోడని నడిపించి మహిమ పొందమని వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడి మరి కానుక సమర్పించుకుందాం. ఒక పాట పాడుతుండగా ప్రేరేపణ ఇప్పుడే చేద్దామా? స్తోత్రం ప్రభా. ఎస్ఐ ఉన్నారు కూడా ఐటీడ బాధరక్షిత ఆరబడంతారు ఐటీడ బాధరక్ష నా యొక్క తొలగిచ్చడి రక్త కడిచి